రాష్ట్ర రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఇక మల్కాజ్గిరి బరిలో ఉండబోతున్నారు. ఇక రేపో మాపో ఆయన పేరును కూడా అధిష్టానం ప్రకటించబోతుంది. ఇక మనకు అత్యంత సన్నిహితుల దగ్గర నుంచి సమాచారం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఇక క్రియాశీలక రాజకీయాలలో కేటీఆర్ ని ఉంచాలంటూ కూడా అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. కేసీఆర్ ఆలోచన కూడా అదే విధంగా ఉండబోతుంది అనేది కూడా మనకు తెలుస్తా ఉంది. కేసీఆర్ ఒకవైపు ఆలోచిస్తున్న సందర్భం, ఇక రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ క్రియాశీలకంగా ఉండబోతున్నారు. రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటికే శాసనసభ పక్ష నేతగా కూడా ఆయన ఎన్నికైన సందర్భం కనబడ్డది. ఇక కేటీఆర్ కి సంబంధించి ఏదైతే దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ కి సంబంధించిన అగ్రనేత అంటే బీఆర్ఎస్ కి సంబంధించిన ఒక బలమైన నేతలు కేంద్రంలో ఉంచాలి. కేంద్రానికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి క్రియాశీలక రాజకీయాలలో ఒక నాయకుడిని అక్కడ బీఆర్ఎస్ ఫేస్ గా ఉంచాలనేది కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయనను ఆ విధంగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. మల్కాజ్గిరి బరి నుండి ఆయనను దించేసి ఇక అక్కడ గెలిచిన తర్వాత ఇక ఏదైతే దేశవ్యాప్తంగా ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీకి సంబంధించి ఇక బీజేపీకి బలంగా అంటే బీజేపీ ఇప్పటికే బలంగా ఉంది. బీజేపీకి సంబంధించి ఇక నార్త్ కు సంబంధించి సౌత్ కు సంబంధించి ఇక ఏదైతే సౌత్ లో కొంత మనం చూసినట్టయితే ఇప్పటికే కర్ణాటక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి ఇక 3 రాష్ట్రాలలో ఇక కొంత ప్రాబల్యం తక్కువ ఉంటుంది. మిగతా ఏదైతే ప్రాబల్యం తక్కువ ఉన్న సందర్భం మరి ఒకవైపు కాంగ్రెస్ కి సంబంధించి భారత్ జోడో యాత్ర రాహుల్ చేస్తా ఉన్న సందర్భంలో కర్ణాటక తెలంగాణ ఇప్పటికే కాంగ్రెస్ కైవసమైన సందర్భం కనబడతా ఉంది. ఇక రానున్న రోజులలో బీజేపీకి కొన్ని సీట్లు తగ్గితే ఖచ్చితంగా మా బీఆర్ఎస్ కి సంబంధించి 5 నుంచి 10 సీట్లు ఇక్కడ తెలంగాణలో ఇక్కడ బీఆర్ఎస్ గెలుపొందితే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అటు కాంగ్రెస్ కు అటు బీజేపీకి మధ్యలో క్రియాశీలకంగా వ్యవహరించాలి అనేది మాత్రం ఇక గులాబీ బాస్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఇక ఇప్పటికే బీఆర్ఎస్ కి ఈ 9 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా ఈ గత పార్లమెంట్ సిచ్యువేషన్స్ లో బీఆర్ఎస్ పేరు ప్రాబల్యం చాలా తగ్గింది అనేది మాత్రం గులాబీ బాస్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇక అసదుద్దీన్ కి సంబంధించి ఒకే ఎంపీ ఉన్నప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఆయన పార్టీని విస్తరిస్తున్న తీరు మనం చూడొచ్చు. దానికి సంబంధించి ఉదాహరణగా 8-9 మంది పార్లమెంటు మెంబర్స్ ఉన్నప్పటికీ కూడా ఇక బీఆర్ఎస్ పార్టీ కొంత వెనుక అంటే కొంత ప్రాబల్యం తగ్గినట్టు అంటే బలమైన నేత లేకపోవడం వల్లే ప్రాబల్యం తగ్గిందనేదే చెప్పొచ్చు. అందులో భాగంగానే ఖచ్చితంగా ఇక ఏదైతే కేటీఆర్ లాంటి నాయకుడిని అక్కడ ఏదైతే పార్లమెంట్ కు పంపించినట్టయితే అక్కడ క్రియాశీలకంగా బీఆర్ఎస్ పార్టీ పేరు ప్రాబల్యం ఎక్కువ పెరుగుతుంది. దానివల్ల ఏదైతే ఇటు బీజేపీకి కొన్ని సీట్లు తగ్గినప్పటికీ కాంగ్రెస్ కు కొన్ని సీట్లు పెరిగినప్పటికీ ఒకవేళ ఏదైతే అధికారంలోకి సంబంధించి ఈ 5 నుంచి 10 స్థానాలు ఇక్కడ గెలిచిన తర్వాత బీఆర్ఎస్ కొంత పార్టీలకు దగ్గరగా ఉంటే ఖచ్చితంగా క్రియాశీలకంగా వ్యవహరించవచ్చు. అందులో బలమైన నాయకుడిగా కేటీఆర్ ఉంటే ఇంకా చాలా బాగుంటుందనేది కూడా గులాబీ బాస్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందువల్లే ఇక మల్కాజ్గిరి నుంచి ఆయనను పోటీలో దించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇక మరొక వైపు కవితను కూడా ఏదైతే పార్లమెంట్ బరిలో దించకపోవడానికి కారణం కూడా ఇదే. ఇంకా లిక్కర్ స్కామ్ అంటే లిక్కర్ కి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ కొంత చెడ్డ పేరు వచ్చిన సందర్భం. ఇక దానికి సంబంధించి ఆ లిక్కర్ స్కామ్ లో ఇక కవితకి ఇప్పటికే ఈడీ నోటీసులు వచ్చినాయి. ఆ ఈడీ నోటీసులకు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇచ్చి ఆమె గెలిస్తే ఖచ్చితంగా కొంత ఇబ్బందికరమైన సందర్భం పరిస్థితి ఏర్పడుతుందనేది కూడా గులాబీ బాస్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆమెకు టికెట్ కూడా ఇవ్వరనేది కూడా ఇక బీఆర్ఎస్ వర్గాల్లో ఇక పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. అందులో భాగంగా ఇక ఆమెకు టికెట్ ఇవ్వకుండా కేటీఆర్ కి టికెట్ ఇచ్చి క్లీన్ ఇమేజ్ ఉంది. ఇప్పటికే మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతాలలో కూడా బలంగా ఆయన ఏదైతే మున్సిపల్ మంత్రిగా ఉన్న నేపథ్యంలో చాలా హైదరాబాద్ భారీ ఎత్తున అభివృద్ధి చేశారు అనేది కూడా ఇక అందులో భాగంగానే ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించిన అత్యధిక ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ గెలిచిన సందర్భం కనబడ్డది. ఆయనని ఇక మల్కాజ్గిరి లాంటి కొంత రెడ్యూస్ అంటే ఏదైతే నార్త్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఇంకా మన తెలంగాణ వాళ్ళు కూడా ఎక్కువ ఉంటున్నారు. ఇక మిళితమైన సంస్కృతి ఉన్న ఇక మల్కాజ్గిరి లాంటి అక్కడ కేటీఆర్ ను ఉంచితే ఖచ్చితంగా
పార్టీకి ఎడ్జ్ కాబోతుంది. దాంట్లో భాగంగానే ఇక ఏదైతే నల్గొండ, అదేవిధంగా రంగారెడ్డి, మిగతా పార్లమెంట్ కేరళ లాంటి పార్లమెంట్ లో కూడా ఇక ప్రభావం ఉండబోతుంది. ఖచ్చితంగా ఒక ఒక అగ్రనాయకుడిని ఇక్కడ పోటీలో తీస్తే బీఆర్ఎస్ కూడా కొంత సానుకూలమైన అంశాలు ఉంటాయని కూడా గులాబీ బాస్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే కేటీఆర్ అక్కడ దించాలనేది కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి ఈ నిర్ణయం రేపో మాపో వెలువడబోతుంది. ఇక మల్కాజ్గిరి బరిలో కేటీఆర్ ఉండబోతుంది. ఇక మరొక వైపు ఆయన బలాలు బలహీనతలు చూసినట్టయితే ఇప్పటికే మున్సిపల్లో అత్యధిక మంది కార్పొరేటర్లు గెలిపించిన అంటే గెలిచి ఉన్నారు. కొంత బీఆర్ఎస్ ప్లస్ అవుతుంది. అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో దాదాపు అందరూ ఇక బీఆర్ఎస్ సంబంధించిన అత్యధిక మంది ఎమ్మెల్యేలు కూడా గెలుచుకున్న సందర్భం. వీటన్నిటికి సంబంధించి కేటీఆర్ కి ఎడ్జి కాబోతుంది. ఇక అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ కొన్ని సీట్లు తగ్గి పెంచినప్పటికీ కూడా క్రియాశీలకంగా కేటీఆర్ ఉంచాలనేది కూడా అదనపు భాష అనిపిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇక కేటీఆర్ కి ఇది అదనపు బలంగా ఉండబోతుంది. ఇక మల్కాజ్గిరి లాంటి పార్లమెంట్ లో పోటీ చేయడం వల్ల ఇక ఎక్కువ అత్యధికమైన ప్లస్లు ఉండబోతున్నాయి. చాలా తక్కువగా మైనస్లు ఉన్నప్పటికీ ప్లస్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆయనని నిలబెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఖచ్చితంగా అక్కడ గెలిచి తీరే ఈ నియోజకవర్గంలో ఉండబోతుందనేది కూడా ఇక బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న సందర్భం కనబడతా ఉంది. మొత్తానికి ఇక ఆయన మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తే గెలిస్తే ఏ విధంగా ఉండబోతుంది, ఓడిపోతే ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా రాజకీయ వర్గాలు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇది గతంలో మనం వారం రోజుల కింద కూడా చూసినట్లయితే ఒక ప్రముఖ దినపత్రిక కూడా దీనిపైన ఒక వార్తను ముద్రించింది. ఇక దీనికి సంబంధించి టిఆర్ఎస్ వర్గాల్లో కూడా చర్చ ఉంది. ఇక ఖచ్చితంగా మల్కాజ్గిరి స్థానం ఇక కేటీఆర్ కే రాబోతుంది. ఖచ్చితంగా అక్కడ గెలిచినా ఓడినా కూడా రాష్ట్ర రాజకీయాలలో మాత్రం పెద్ద ఎత్తున కీలక పరిణామాలు మారబోతా ఉన్నాయి. రాజకీయ సమీకరణలు మాత్రం పూర్తిగా మారుతాయి అనేది కూడా ఇక బీఆర్ఎస్ వర్గాలు అదేవిధంగా ఏదైతే ఇక పూర్తిగా చర్చించుకుంటున్న అంశంగా మనం చెప్పొచ్చు. మొత్తానికైతే చూద్దాం. ఇక మల్కాజ్గిరి నుంచి ఆయన ఖచ్చితంగా టికెట్ రాబోతుంది. ఖచ్చితంగా ఆయన గెలిస్తే ఏ విధంగా ఉండబోతుంది, ఓడిపోయినప్పటికీ ఇక రాష్ట్ర రాజకీయాలలో దేశ రాజకీయాలలో కూడా ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ కాబోతుందా, మైనస్ కాబోతుందా, ఆయన ఓడిపోతే ఇక పార్టీకి సంబంధించి ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు, వాళ్ళు గెలిస్తే ఖచ్చితంగా క్రియాశీలకంగా దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉండబోతున్నారు అనేది కూడా ఇక పూర్తిగా రాజకీయ విశ్లేషకులకు మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సందర్భం కనబడతా ఉంది. ఇక చూద్దాం ఏం జరగబోతుందో.